పత్రిజీ నోటి నుంచి వచ్చిన ముత్యాలని స్వీకరించుదాం. అందరికీ నమస్కారాలు. స్త్రీలందరికీ ప్రణామాలు. మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా నేను ఒక గొప్ప మహిళని దర్శించాను. ఆ మహిళ గురించి ఇవాళ చెప్పడానికి నేను నిశ్చయించుకున్నాను. గత నెల నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం దొరికింది. మన పిల్లల మాస్టర్ ఒక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు అనాస్తాషియా. ఒక ఆవిడ పేరు అది, రష్యాలో. అందరూ ఒకసారి చెప్పండి, అనాస్తాషియా. గట్టిగా గట్టిగా. అది సంగతి. ఆవిడే రష్యాలో సైబీరియాలో అడవుల్లో ఉంటుంది. ఆవిడ లేడీ టార్జన్. జంతువులు పెంచాయి ఆవిడని. ఆవిడ 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అడవిలో తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆ తల్లి తండ్రిని భూమిలో పాతిపెట్టి ఆ తాతగారి తండ్రి గారు ఈ 4 ఏళ్ల పాపని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జంతువులను చూసుకుంటాయని చెప్పేసి. జంతువులతో పెరిగింది ఆ అమ్మాయి. ఇప్పుడు గొప్ప బుద్ధుడైంది ఆవిడ. రష్యానంతా ఊపేస్తోంది ఆవిడ అడవిలో కూర్చుని. ఆవిడ పేరు అనాస్తాషియా. ఆవిడ 4 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు అందరితో ఫ్రెండ్స్. ఒక గద్ద చూసి నాకు కూడా ఎగరాలని ఉంది అండి అని అడిగింది ఆవిడ. 4 ఏళ్ల పాప భావం వ్యక్తం చేసింది. ఆ గద్ద వచ్చి ఆ 4 ఏళ్ల పాపను తీసుకుని ఆకాశంతో తిప్పి మళ్ళీ తీసుకొచ్చింది. అది నారీ శక్తి, ధ్యాన శక్తి. ఆవిడని వ్లాడిమిర్ అనే ఒక వ్యాపారవేత్త అడవిలో కలుసుకుని ఆవిడ తన అనుభవాలన్నీ చెప్పింది. నువ్వు నా గురించి పుస్తకాలు రాయి, ప్రపంచానికంతా రష్యా దారి చూపిస్తుంది అని చెప్పింది. ఇప్పుడు 9 పుస్తకాలు వచ్చాయి ఆ వ్లాడిమిర్ ద్వారా. నేను 4 పుస్తకాలు చదివాను ఈ గత నెలలో. ఆవిడ ఏం చెప్తుందంటే, ఆవిడకి ఆకలి వేస్తే ఒక విజిల్ వేస్తే ఉడతలన్నీ వచ్చి ఫలాలు నట్స్ అన్నీ తీసుకొచ్చిస్తాయి. ఉడతలు ఆవిడ ఇషారా చేస్తే తోడేళ్ళు వచ్చి డ్యాన్సులు చేస్తాయి. తోడేళ్ళు ఆవిడ పడుకోవడానికి వెచ్చగా ఉండాలంటే ఎలుగుబంటి వస్తుంది. ఇది ఆవిడ జీవితం. మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఏడుస్తూ ఉన్నాయి. ఆవిడ ఏం చెప్పిందంటే ఒక గొప్ప విషయం చెప్పింది. కూరగాయలు పండించేవాళ్ళు, పళ్ళు పండించేవాళ్ళు ఫస్ట్ విత్తనాలని నోట్లో పెట్టుకోవాలి. ఉమ్ముతో బాగా కడిగి తర్వాత దాన్ని భూమిలో వేసి షూస్ లేకుండా, చెప్పులు లేకుండా భూమిని తవ్వి భూమిలో పెట్టి మట్టిని పొడిచి 3 రోజుల తర్వాత నీళ్లు పెడితే ఆ భూమాత మదర్ ఎర్త్ ఏం చేస్తుందంటే నీకు కావలసిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ నీకు ఇస్తుంది. మన తత్వం అంటే ఆ విత్తనాల ద్వారా భూమికి వెళ్ళి మనకి ఏ రోగాలు ఉన్నా ఆ రోగాలకు సరిపోయిన వెజిటబుల్స్ని అది భూమి ఇస్తుంది. ఇప్పుడు ఈ విషయం రష్యాలో అంతా పాకింది. అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇది చేయడం మొదలుపెట్టారు. రష్యా గవర్నమెంట్ ప్రతి వాళ్ళకి 1 ఎకరం భూమి ఇచ్చి ఇది చేయమని చెప్తోంది. ఆవిడ పేరు అనాస్తాషియా. మీరందరూ పుస్తకాలు చదవాలని ఈరోజు నా కోరిక. ఇందాక స్వామీజీ వారు చెప్పారు స్వాధ్యాయం చేసి పడుకోవాలని చెప్పేసి. జపం ధ్యానం చేసే భోంచేయాలి, స్వాధ్యాయం చేసే పడుకోవాలి. అందరూ ఈ పుస్తకాలు చదవండి. అనాస్తాషియా బై వ్లాడిమిర్ మీగర్. 9 పుస్తకాలు ఉన్నాయి. ఆవిడ ఏం చెప్పిందంటే రష్యా ప్రపంచాన్ని మార్చేస్తుంది అని చెప్తుంది.
ఆవిడ అడవిలోనే ఉంటుంది. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడాను 4 నెలల సమయంలో అదే పక్షి వచ్చి మళ్ళీ తీసుకుని ఆకర్షణతో తిప్పి మళ్ళీ తీసుకొచ్చింది. లేడీ టార్జన్, లేడీ బుద్ధ. ఆవిడకి పక్కా థర్డ్ ఐ. ఎవరిని చూసినాను, రామలక్ష్మణ్ చూసాను అనుకోండి, 20 సంవత్సరాల కిందట మీరు ఆ సినిమా వేస్తున్నప్పుడు ఆ డైలాగ్ ఎందుకు చెప్పారని చెప్పేస్తుంది. అన్నీ చెప్పేస్తుంది ఆవిడకి. ఆవిడకి తెలియని విషయమే లేదు. ఆవిడ తన థర్డ్ ఐని రే అంటుంది. ఐ హ్యావ్ ఎ రే విత్ మీ అంటుంది. ఎందుకంటే న్యాచురల్గా జీవిస్తోంది. మనం న్యాచురల్గా జీవించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యాచురల్గా జీవిస్తున్నారు. ఆవిడ గురించి తెలుసుకుంటే ఇంకొంచెం బాగా జీవిస్తాడని నా యొక్క కోరిక. ఆ గొప్ప లేడీ మాస్టర్ ఈ ధ్యాన మహిళా చక్రంలో నాకు తటస్థించింది అమెరికాలో ఉన్నప్పుడు. గత 2 నెలల నుంచి నా మనసులో ఇంకేదీ లేదు. ఆవిడ తప్ప, అనస్థీషియా తప్ప ఇంకేమీ లేదు. ఆవిడ మీద కొంతమంది దుండగులు పోయి మర్డర్ చేయడానికి ప్రయత్నించారు, బలవంతంగా తీసుకొద్దామని ఊర్లోకి. ఆవిడ కళ్ళ ముందరే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ. ఆవిడ మీద చేయి వేయంగానే పిచ్చోళ్ళు అయిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూలోకంలో ఎన్నో వింతలు ఉన్నాయి. మనం కూడా ఒక గొప్ప వింత. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక గొప్ప వింత. మనం ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరు మనకన్నా తక్కువ కాదు. అందరి దగ్గర నుంచి అందరూ నేర్చుకుంటూనే ఉండాలి. మగవాళ్ళందరూ స్త్రీల దగ్గర నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఎత్తి చూపించడం కోసమే మహిళా ధ్యాన చక్రం ఏర్పాటు చేశాము. ఏదైనా ఎత్తి చూపిస్తే కానీ వాళ్ళు చూడరు. ఎత్తి చూపించకపోతే సర్వసామాన్యం అనుకుంటారు. మగ పురుగులన్నీ ఆడవాళ్ళ దగ్గర నేర్చుకోవడం కోసమే సంసారం చేస్తున్నారు. సన్యాసులకి ఆ భాగ్యం లేదు, సంసారులకే భాగ్యం ఉంది. అందుకే సంసారంలోనే నిర్వాణం వస్తుంది, సన్యాసంలో రాదు. సన్యాసంలో మాటలు వస్తాయి కానీ నిర్వాణం రాదు. ఎందుకంటే వాళ్ళు స్త్రీమూర్తుల దగ్గర నేర్చుకోరు, వాళ్ళు ఇచ్చగించరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే ఇది మహిళా శక్తికి ప్రథమ తాంబూలం ఇచ్చే సొసైటీ. ఇది స్త్రీలందరికీ ప్రథమ తాంబూలము, పురుషులందరికీ మీకు ఓన్లీ సెకండ్ ప్లేస్. సారీ. దయచేసి అందరూ అనస్థీషియా పుస్తకాలు చదవాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పండి, అనస్థీషియా. గట్టిగా గట్టిగా. అది ఆవిడ మొట్టమొదటి పుస్తకం ఆవిడ గురించి 1995లో వచ్చింది రష్యన్ లాంగ్వేజ్లో. 2005 సంవత్సరంలో ఇంగ్లీష్లో వచ్చింది. ఇప్పుడు ఎన్నో భాషల్లో కొన్ని లక్షల కాపీలు, మిలియన్ల కాపీలు అన్ని చోట్ల అవుతున్నాయి. ఏదో ఒక రోజు మన తెలుగులో కూడా వస్తుంది మన ద్వారా. అందరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పుట్టింది. అందరికీ జ్ఞానం చెప్పడానికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పుట్టింది. ఋషులందరి దగ్గర నుంచి తీసుకుని ప్రజలందరికీ ఇచ్చి ప్రజలందరినీ ఋషులు చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పుట్టింది. ఇందులో ప్రధాన పాత్ర ఇక నుంచి స్త్రీలదే. ఇప్పటి వరకు పురుషులతో ఉండింది, అది వేరే కథ. కానీ ఇవాళ నుంచి ప్రతి ధ్యాన మహాచక్రము మహిళా ధ్యాన మహాచక్రమే. ప్రతి సంవత్సరం కడతాల్లో మనం కలుసుకుంటాము. ప్రతి సంవత్సరము మహిళా ధ్యాన మహాచక్రమే. మేడం, మీ యొక్క పాత్ర చాలా విశిష్టంగా ఉండాలి. మా ప్రహ్లాదుడు ఎప్పుడు మా దగ్గరే ఉండాలి. మేడం గారు గట్టిగా చెప్పలు కొడదాం. మీరుంటే 1000 ఏనుగుల బలం
సాక్షాత్ భక్త ప్రహ్లాదుడే మన పక్కన కూర్చున్నాడు. యు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ మ్యామ్. దట్స్ వై. అది మీరు ఆ 11 రోజులు జరిపించాలి అక్కడ కూర్చుని. మేడం చెప్పలు కొడితే జరుగుతుందంతా. ఇవాళ స్వామీజీ వారు కొత్తగా వచ్చారు కనుక మీరు ధ్యానం చేయకపోతే లాభం లేదు. శ్వాస మీద ధ్యాస. మన భాగ్యనగరం అంతా నిజమైన భాగ్యనగరం కావాలి, ధ్యాన భాగ్యనగరం కావాలి. అందుకోసమే మహిళా ధ్యానమా చక్రం. మన తెలంగాణ రాష్ట్రం అంతా బంగారు తెలంగాణ కావాలి, అందుకోసమే ధ్యాన మహాచక్రం. మన భారతదేశం అంతా తిరిగి సత్యలోకపు భారతదేశం కావాలి, అందుకోసమే ధ్యాన మహిళా చక్రం. మన ప్రపంచం అంతా కూడాను, మన భూమండలం అంతా కూడాను స్వర్గం కావాలి, అందుకోసమే ధ్యాన మహిళా చక్రం. 20 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యాన విద్యలో ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ధ్యానం మొదలు పెడితే యమ నియమాలన్నీ అవే వస్తాయి. యమ నియమాల కోసం చూసుకుంటే ధ్యానంలోకి ఎవరు రాడు. ధ్యానంలోకి వస్తే యమ నియమాలు తోకలాగా వస్తాయి. యమ నియమాదులు ధ్యానం యొక్క ఫలితాలు. ఈ విషయం ఎవరికీ తెలియదు భారతదేశంలో. రామచంద్ర, ధ్యానం చేస్తే యమ నియమాదులన్నీ నీ వెంటే వస్తాయి. యమ నియమాలు కోసిపోతే ధ్యానం రాదు. ఏం మనుషులో తెలిసినట్లు మాట్లాడతారు, ఏమీ తెలియదు. ధ్యానం చేస్తేనే యమ నియమాదులు అన్నీ వస్తాయి, వెంటబడి వస్తాయి. చేయవలసింది కళ్ళు 2 మూసుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం. వెంటనే ధ్యానం అన్న పదం వినంగానే చేయవలసింది ఈ పని. ఒక్కరికి తెలియదు భారతదేశంలో ధ్యానం గురించి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎనలేని సేవ చేస్తుంది, సరి అయిన ధ్యాన పద్ధతి సరి అయిన విధంగా అందరికీ ఇస్తూ. ఇంకొక 20 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. మర్చిపోండి మీ మొగుళ్ళని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఇంటి పక్క వాళ్ళని. మీరు మీ శ్వాస అంతే. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకలభోగ కారణి, ధ్యానము సత్య జ్ఞాన దాయిని. नथिंग एल्स अदर दैन मेडिटेशन माय डियर फ्रेंड्स. कृपया कोई भी आंखें न खोलें. सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती. हम सांसों के साथ दोस्तानी निभाते हुए मस्ती में झूम जाएंगे. ఎవరూ కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూసుకుంటే యోగము. ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకోవడం నేర్చుకోవాలి. రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఏం చేస్తున్నాం? అన్నీ పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటలు మాట్లాడడం, వినడం, పనికి మాలిన తిండి తినడం, అంతా పనికి మాలిన పనులే. పనికొచ్చే పని ఒకటే, దాని పేరే ధ్యానం. 20 నిమిషాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఎవరూ కళ్ళు తెరవరాదు. చక్కటి సంగీతంలో మనం ధ్యానం చేద్దాం. ఇంతమంది యోగుల మధ్య, యోగీశ్వరుల మధ్య. హైదరాబాద్లో ఇంకా ధ్యానం తెలియని వాళ్ళు, చేయని వాళ్ళు ఉన్నారంటే మనకి సిగ్గుచేటు. మనం ఉండగా ధ్యానం తెలియకపోవడమా? మనం ఉండగా ధ్యానం చేయకపోవడమా? రామచంద్ర, ససేమిరా కళ్ళు తెరవరాదు. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏ డాక్టర్ చేతిలోనూ లేదు, ఏ మందు చేతిలోనూ లేదు. కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే మహా ఆరోగ్యం, కొండంత సంజీవని.
వాయుపుత్రుడు కావాలి, పవనపుత్రుడు కావాలి. అదే రామాయణంలో ఉన్న సందేశం. ధ్యానం చేయకపోతే మనం కోతితో సమానం, ధ్యానం చేస్తే ఆంజనేయుడితో సమానం. మనం ధ్యానం చేయడం అంటే వాయుపుత్రుడు కావడం, పవనపుత్రుడు కావడం, శ్వాసపుత్రుడు కావడం. ఇంతకన్నా రామాయణం ఏముంది? హనుమంతుడు రాకముందు కిష్కింధాకాండ, హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ. ధ్యానం చేయకముందు కిష్కింధాకాండ జీవితం, ధ్యానం చేసిన తర్వాత సుందరాకాండే. ఇదే శ్రీరామాయణం యొక్క నిచోడు. ఇంతకన్నా రామాయణం ఎక్కడా లేదు. ఈ రామాయణాన్ని దర్శింపజేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. రామాయణం అంటే శ్వాసాయణమే, ఆత్మాయణమే. రామాయణం అన్నా, ఆత్మాయణం అన్నా, శ్వాసాయణం అన్నా అన్నీ ఒకటే. ధ్యానం చేయకముందు మనం కోతులతో సమానం, ధ్యానం చేసిన తర్వాత మనం ఆంజనేయ స్వామితో సమానం, సరి సమానం. అంటే ఎంత గొప్పది చూడండి ధ్యానం. ఇది వదిలిపెట్టేసి మిగతావన్నీ చేస్తున్నాం, పనికి మాలిన పనులు. అనస్తసియా అడవిలో ఉంటూ అన్నీ తెలుసుకుంది. జంతువులతో పెరిగింది ఆవిడ. మన మనుషులతో కూడా పెరగలేకుండా ఉన్నాం. ఆవిడ జంతువులతో పెరిగింది ఆవిడ. ఎవరూ కళ్ళు తెరవరాదు. 20 నిమిషాలు ఈశ్వరుడు నందితో, పాములతో, దుర్గాదేవి పులితో, వినాయకుడు ఎలుకతో, విష్ణుదేవుడు గరుత్మంతుడితో, పార్వతీదేవి హంసలతో, సరస్వతీదేవి, విష్ణుమూర్తి శేషశయనుడిగా. ఇవన్నీ ఏమి సూచిస్తాయి? జంతువులతో మనం కలిసి జీవించాలి, నిర్భయంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. మేడం అనస్తాషియా లాగా రష్యాలో. ఇప్పుడు మనం ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఆవిడ అడవిలో ధ్యానం చేస్తోంది. అక్కడ అడవిలో అందరికీ ధ్యానం చెప్తోంది. ఇదే సమయంలో మనం ఇక్కడ ఉన్నాం, ఆవిడ అక్కడ ఉంది. ధ్యానంలో మీరు ఆవిడ దగ్గరికి పోవచ్చు, ఆవిడని దర్శించవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, మీ ఇంట్లో ఉండి, మీ ఒంట్లో ఉండి. 20 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. మనది పిరమిడ్ మతం, మంది శ్వాస మతం, మంది శాకాహార మతం, మంది అహింసా మతం, మంది ఆత్మభక్తి మతం. మంది కృష్ణ భక్తి, రామభక్తి కాదు, మంది ఆత్మభక్తి మతం. మంది పిరమిడ్ మతం, మంది శాకాహార మతం, మంది ఆధ్యాత్మిక శాస్త్ర మతం, మంది కరుణామతం. ఉత్తరోత్తర ప్రపంచం అంతా ఇదే మతం ఉంటుంది, ఇంకో మతం ఉండజాలదు. ఎందుకంటే ఇంకో సత్యం లేదు కనుక. ఎవరూ కళ్ళు తెరవరాదు. 20 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఏకమవుదాం. హాయిగా కూర్చుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, పాదాలు 2 క్రాస్ చేసుకుని, కళ్ళు 2 మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఏకమవడం. ఇదే ధ్యాన పద్ధతి. నాహి కోయి సోంచ్ నాహి కోయి విచార్, సాంసోं के साथ दोस्तानी एवं सांसों के साथ मस्तानी. జీవితం అంతా ఒక నాటక రంగం. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ అని చెప్పాడు విలియం షేక్స్పియర్. జీవితమే ఒక మహా నాటక రంగం. సినిమాయే కాదు, జీవితమే నాటక రంగం. మన నాటకాలను మనం ఎంచుకుని వచ్చాం. మన తల్లిదండ్రులను ఎన్నుకుని వచ్చాం. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుని వచ్చాం. కానీ ఏం చేయకూడదో అదే చేస్తున్నాము, ఏం చేయాలో అదే చేయటం లేదు. రామచంద్ర, వచ్చింది ఎందుకు, చేస్తున్నది ఏమిటి? ఇరవై నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు భాగ్యనగరంలో అహోభాగ్యం, మనకి ధ్యాన భాగ్యం.
ఒక కొత్త మాస్టర్ గురించి తెలుసుకున్నాము. నారీ శక్తి గురించి, నవశక్తి గురించి. అనస్తాషియా ఫ్రమ్ రష్యా. ధ్యానము సర్వరోగ నివారణి, సకలభోగ కారణి, సత్య జ్ఞాన ప్రసాదిని. మై డియర్ ఫ్రెండ్స్, విశ్వశక్తి ప్రదాయిని. మనం పుట్టిందే ధ్యానం కోసం, ధ్యానం పుట్టిందే మన కోసం. ధ్యానం లభ్యమవుతుంది విశ్వాస నిశ్వాసాల్లో. అది మన దగ్గర ఉన్నాయి కదా, ఇంకెక్కడికి పోవక్కర్లేదు కదా, శ్వాస దగ్గరికే పోవాలి కదా. ఏ మంత్రము లేదు కదా, ఏ తంత్రము యంత్రము లేదు కదా. ఏ గెడ్డంగాడు అవసరం లేదు కనుక, మన శ్వాస ఉంది కనుక శ్వాస దగ్గరికే పోదాం. సుఖమయ ప్రాణాయామం. గౌతమ బుద్ధుడు దీనినే ఆనాపానసతి అన్నాడు. మనం ఎందుకు చేయలేదు? గౌతమ బుద్ధుడు చేసింది మనం ఎందుకు చేయలేదు? ఏం చేస్తున్నాం మనం? ఏం చేసాము? ఏం చేస్తున్నాము? ఏం చేయబోతున్నాము? బుద్ధుడిలా ఎందుకు లేం మనం? పతంజలిలా ఎందుకు లేం మనం? అనస్తాషియాగల్లాగా ఎందుకు లేం మనం? వేమనలాగా ఎందుకు లేం? వీరబ్రహ్మణ్య స్వామిలాగా ఎందుకు లేం మనం? ఏం చేస్తున్నాం? కబీర్ లాగా ఎందుకు లేము? సంత్ జ్ఞానదేవ్ లాగా ఎందుకు లేము? వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ సమాధి స్థితిలో ఉన్నాడు, కింద ఆ విగ్రహం కింద బిలంలో. అది చెయ్యం మనం. ఆయన చేస్తున్నది మనం చెయ్యం కదా. మనకి చాలా తెలివితేటలు ఉన్నాయి కదా. ఓహో, ఎంఏలో డిగ్రీలు అన్నీ ఉన్నాయి కదా. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే ప్లీజ్. దయచేసి రెండు చేతుల్ని కళ్ళపై పెట్టుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఈ యొక్క నవశక్తి, ధ్యానశక్తి, నారీ శక్తికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా జ్ఞానస్వరూపులకు, స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ, అనస్తాషియా ఈ పుస్తకాన్ని పత్రిజీ ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా అనస్తాషియా లాగా అవ్వాలి అని చెప్పినారు. ఈ పుస్తకము ఇప్పుడు చాలా వెలుగులోకి వస్తున్నది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మానవాళి మనుగడకి ఇప్పుడు ఈ నాలెడ్జ్ చాలా అవసరమండి. ఈ పుస్తకాలు 9 పుస్తకాలు ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఇవి 25 లాంగ్వేజెస్లో ప్రపంచం మొత్తం కూడా, ఇది రష్యన్ బుక్ అండి, రిలీజ్ అయ్యాయి. ఈ బుక్ రాసిన ఆయన ఈ పుస్తకాల వల్ల ఒక మిలియనీర్ అయ్యారు. ఒక బుక్ ప్రింట్ చేసి దాన్ని పబ్లిష్ చేసి దాన్ని ప్రజల్లోకి తేవటానికి అనేక రకాలుగా ప్రచారాలు, అనేక రకాలుగా పరిచయాలు చేయటానికి తంటాలు పడుతున్నారు ఈ తరుణంలో. ఎప్పుడూ అంతేనండి, ఏదన్నా పరిచయం ఉంటేనే కదా తెలుస్తుంది. బట్ ఈ బుక్ మాత్రం ఎక్కడ ఏ పబ్లిసిటీ లేకుండా ఒకళ్ళు చదివి ఇంకొకళ్ళు అట్లాగా ఇంత విస్తారంగా సువిస్తారంగా 25 భాషల్లో అనువదించబడి ఇంకా మన తెలుగులోకి రాలేదు. తెలుగులోకి ఈ జ్ఞానపు వెలుగునిచ్చే ఆ ట్రాన్స్లేటర్ ఎక్కడున్నారో కానీ వారిని మనం ఆహ్వానిస్తున్నాము అతి శీఘ్రంగా. సో ఈ పుస్తకం మాస్టర్స్, ఈమె మనకి ఇక్కడ తెలియచేయటానికి ఆవిడ ఏం ప్రయత్నిస్తున్నారంటే, మనిషి
మనిషి అనే మనిషిని కోల్పోయాడండి. మనిషి అనే యాంత్రిక జీవనాన్ని జీవిస్తున్నాడు. ఈ యాంత్రిక జీవితంలో ఆర్టిఫిషియాలిటీ, అసహజతే ఎక్కువ రాజ్యమేలుతున్నది. సహజత్వాన్ని మానవుడు కోల్పోయాడు. ఈ అసహజంలో బ్రతకటం వల్ల నేరాలు, ఘోరాలు, బంధాలు, అనుబంధాల మధ్య వైరాలు కేవలం మనీ అనే ఒక్క కాన్సెప్ట్ ముడిపడిపోయి చిన్న భిన్నమైపోతున్నది మానవ సంబంధాలు. సో ఎంతో మంది భూమికి దిగి వచ్చారు, అనేక రూపాలుగా దిగి వచ్చారు. ఒక షిరిడి బాబాగా, ఒక పత్రిజీగా, రామకృష్ణ పరమహంసగా, సత్యసాయి బాబాగా, ఇంకా చెప్పాలంటే మలయాళ స్వామి. అసలు మనం చెప్పటానికి ఇంకా మనకి ఆయువు కూడా చాలదండి, అంతమంది దిగి వచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అయినా కూడా ఇక్కడ సంపూర్ణత్వం అనేది ఎప్పుడూ మన లభించలా మాస్టర్స్. కలియుగం కలియుగం అని కొట్టుకుంటున్నాం, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని యుగాల్లోనూ ఉన్నాయండి. ఒక సీతాయనం పుస్తకం చదివితే ఇప్పుడు పసిపిల్లల్ని బలి తీసుకుంటున్నది అప్పుడే జరిగింది. మానవత్వం మృగత్వంగా మారి పసివి పాప అన్న కనికరం లేకుండా హీనంగా ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడు మనము చాలా ఘోషిస్తున్నామే. అది సీతమ్మ వారు ఉన్నప్పుడే జరిగింది. ఆమె ఆ పసిదానికి హీలింగ్ చేశారు కూడా. కక్షలు, కార్పణ్యాలు, ఈ సృష్టిలోనండి యుద్ధాలు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా స్త్రీ బలైపోతూ ఉన్నది. స్త్రీ మీద అత్యాచారం చేయటము గొప్పగా తీసుకుంటున్నారు. చరిత్రలోకి వెళితే మనకి తెలియని చరిత్ర స్త్రీ యొక్క స్త్రీతత్వాన్ని చాలా అవహేళన చేస్తూ వచ్చింది. అలాంటి నాగరికతకి మనిషి బానిసైపోయాడు. ఎందుకంటే మానవుడికి అసలు ఎలా మాట్లాడాలో తెలియట్లా, ఎలా ఆలోచించాలో తెలియట్లా, ఎలా చూడాలో తెలియట్లా, ఏది ఏంటి దేన్ని ఎలా తీసుకోవాలో కూడా మానవుడికి మరిచిపోయాడు. మానవుడు మాధవుడు అవ్వాల్సింది పోయి మాధవుడిగా మార్చడానికి ప్రయత్నించి అలసిపోయి వెళ్ళిపోయిన మహనీయులందరూ ఎంతో మంది ఉన్నారు. మానవుడు మృగంగా మారటానికి కారణం మానవుడికి సృష్టి ప్రకృతి రూపంలో సహజమైనవి ఇచ్చినవి ఏవి వినియోగించుకోకపోవటమే మాస్టర్స్. అది వినియోగించుకోవాలి అని ఇప్పుడు నేనున్నానండి, నా తల్లిదండ్రులకి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు. అలా తెలియకపోవటం వల్ల, వాళ్ళు తెలియచేయలేకపోవటం వల్ల, మనం చదువుకున్న విద్య కూడా మనల్ని పక్కదారి పట్టించటం వల్ల, మనలో ఉన్న సహజమైన ఆలోచన విధానం కోల్పోవటం వల్ల మనము సహజత్వాన్ని కోల్పోయాము. అసహజంతోనే బ్రతుకుతున్నామండి. అసహజంగా చూస్తున్నాము, అసహజంగా ఆలోచిస్తున్నాము, అసహజంగా మాట్లాడుతున్నాము, అసహజంగానే ప్రవర్తిస్తున్నాము. సో ఈ సహజత్వం మనిషికి రావాలంటే ధ్యానము, శాకాహారం, ఇంకోటి పూజ, ఇవన్నీ కూడా యజ్ఞయాగాదులు, ఇవన్నిటి కూడా మానవుడిని మాధవుడిని ఫుల్ఫిల్గా చేయలేకపోతున్నాయి. ఇంకా మానవుడిని మాధవుడిగా చేసేది, మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది, మనిషిని మనిషిగా బ్రతికిచ్చేది ఒక్కటే, అది ప్రకృతితో జీవించటం అని చెప్తున్నారు అనస్థేషియా. ఎందుకంటే మాస్టర్స్, మనిషికి సూర్యుడి విలువ తెలియదు, చంద్రుడి విలువ తెలియదు. ఉదయమే లేవాలి, సూర్యకిరణాలు పడాలి, పడితే మన లోపల ఎన్నో రోగాలు పోతాయి అన్న సత్యం తెలిసినా మరుగున పడిపోయింది. లేటుగా నిద్రపోవటం, లేటుగా లేవటం, ఆఫీసులు పరుగులు తీయటం, ఇది ప్రస్తుత జీవితం. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచి సూర్యోదయం అవుతున్నప్పుడు, ఆ సూర్యకిరణాలు భూమిని తాకుతున్నప్పుడు, అనేకమైన చెట్లని తాకుతున్నప్పుడు
ఒక సుగంధం వెలువడుతూ ఉంటుందట. అది మన లోపలికి వెళ్ళి ఆరోగ్యాన్ని, ఒక ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇస్తుందని చెప్తున్నారు. కోల్పోతున్నాం. సూర్యుడు కనిపించని జీవితాలే ఎక్కువైపోయాయండి. కనిపిస్తున్న జీవితాలు కూడా సూర్యుడిని వినియోగించుకోలేకపోతున్నాయి. అందుకే ఆమె చెప్తున్నారు, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, చివరి ప్రయత్నము, విజయవంతం చేయగల ప్రయత్నము మానవుడు ప్రకృతితో జీవించటం. తానే పంట పండించుకొని, తానే సహజమైన అంటే ఈ ఎరువులు ఇవన్నీ లేకుండా పండించుకొని తినటము, ఎక్కువ చెట్లతో గడపటము. ఆమె చెప్తున్నారు, ఎవరైతే ఎక్కువ చెట్లతో వాటిని నాటి వాటితో స్పెండ్ చేస్తూ ఉంటారో వాళ్ళని నేను గమనిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. ఎందుకంటే మాస్టర్స్, ఒక మనిషితో మాట్లాడామనుకోండి, ఏమొస్తుందంటే పక్కింటిది, కుటుంబ విషయాలు, ఎన్ని గలీజులు రావాలో అన్ని గలీజులు మాటలు వస్తూ ఉంటాయి. ఒక చెట్టుతో మాట్లాడండి, ఒక చెట్టుతో స్పెండ్ చేయండి. మనం ఏదైనా ఏమరపాటుగా వెళ్తున్నా మనల్ని పలకరిస్తుంది. ఒక గాలితో, ఒక స్పర్శతో. ఇది అనుభూతి ఇచ్చే వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి పిచ్చితనంగా ఉంటుంది. పత్రిసారి కూడా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అలా ఉన్న చెట్టుకి ముఖానికి అలా హత్తుకుంటారు. ఆయన కూడా పత్రిసార్ 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 అంటం కాదండి. పత్రిసార్ పాదాలు కాదు పదాలు పట్టుకోమన్నారు. నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అన్నారు. నిజంగా మనము పత్రిసార్ అంటే ఆయన ఎనర్జీ వగేరా వగేరాకి అట్రాక్ట్ అయ్యి ఉంటే మనం ఏం అందుకోలేం. అదే ఆయన పదాలు పట్టుకుంటే, నేను మీ గురువుని కాదు అన్నా కూడా మనం పత్రిసార్ని గురువు అంటున్నామంటే మనం ఎంతవరకు ఆయన మాటను అర్థం చేసుకున్నాము. ఆయన చదవమన్న పుస్తకాలన్నీ మనం చదవాలి. ఎందుకంటేనండి, పత్రిజీ 1,00,000 పుస్తకాలకి ప్రతినిధి అని చెప్పాలి. ఆయన ప్రతి మాట ఒక జ్ఞానపు భాండాగారము. తపస్విజీ మహారాజ్, సీతాయనం, అలానే ఎన్నో చెప్పారు. వాటిలో అనస్థేషియా ఆయన చాలా చెప్పి, మిమ్మల్ని ఊరిస్తున్నాను, ఈ బుక్ చదవండి, తెలుసుకోండి అన్నారు. ఈ పుస్తకపు జ్ఞానం అందరం అందుకోవాలి. సో మాస్టర్స్, నేను ఎక్కువ ఈ బుక్ గురించి చదవాలి, వినాలి. పత్రిసార్ ఏం చెప్పినా ఆ బుక్ చదివేయాలన్న తపన వచ్చేస్తుంది, అర్థమైనా అర్థం కాకపోయినా. కానీ ఇది ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఒక మేడం సరోజ మల్లికార్జున్ గారు, ఆమె కన్నడము, బెంగళూరు మాస్టరు. ఆమె వివిధ భాషల్లో ఈ బుక్ని యూట్యూబ్ ద్వారా, జూమ్ క్లాసుల ద్వారా అందిస్తున్నారు. అవి విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. నాలో నాకే మార్పు వచ్చింది. నా ఇన్నర్తో నేను కనెక్ట్ అయ్యా. ఈ బయట నేను యూనివర్స్, నేచరు ఇస్తుంది, ఉంది నాకు అనుకునేదాన్ని. ఇప్పుడు అసలు నేనే ఉన్నాను నాకు అనేది ఒక భావన నాకు కలుగుతున్నది మాస్టర్స్. అందుకే పత్రి గారి బుక్ ప్రతి ఒక్కరిని చదవమన్నారు. ఈ పుస్తకపు జ్ఞానాన్ని మనము అందరం కూడా ఎంత విస్తారంగా అందిస్తామో, అందుకుంటామో, ఈ భూమిపై పెను శుభ మార్పులు అనేవి వచ్చేస్తాయి. ఎంత మనిషిలో మంచి మార్పు వస్తుందో. ఇప్పుడు ఏంటో చెప్తున్నారు కదండి, ఏదో మహాభారతం అప్పుడు వచ్చింది, గ్రహాలు అన్నిటి అంటే ఏదో యుద్ధం వచ్చేదో అయిపోతుంది, ఏదో గేట్లు ఇప్పేస్తే ఈ దేశం పోద్ది. ఇలాంటి గలీజ్ మాటలు అన్నీ ఆపేయాలి. అలాంటి జరిగే ఎన్నో పోతాయి మాస్టర్స్. అది మన చేతుల్లో ఉంది. భగవంతుడు జస్ట్ సృష్టించి అలా వదిలేశాడు. ఈ సృష్టిని మనము కో-క్రియేటర్స్గా నాశనం చేసేసాము. ఒక ఇసుక గూడు కట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడినంతసేపు ఆడి, ఎట్లా కాలుతో తొక్కేసి
వచ్చేసాము మన చిన్నప్పుడు. అలా అయిపోయిందండి ఇప్పుడు. సృష్టించిన సృష్టి అట్లా అయిపోయింది. అలాంటి దాన్ని చిరస్థాయిగా ఆ ఇసుక గూడు నిలిచిపోయేటట్టు చెయ్యగల శక్తి మనిషికే ఉంది. మనిషి మారితే, మనిషి ఆలోచనలు మారితే తప్పకుండా జరిగే చాలా ఘోరాలు జరగకుండా అయిపోతాయని చరిత్ర చెప్తూ ఉన్నది. సో ఈ పుస్తకం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని అందుకుందాము. మనలో మార్పు అండి, మనం సిద్ధపడితేనే మార్పు వస్తుంది. మనం సిద్ధపడితేనే ఈ బుక్ని వినగలము. ఆమె ఇలానే అంటారండి, ప్రతి పుస్తకం మీరు నన్ను అంటే కనుక అనుభవానికి మించిన జ్ఞానం మరొకటి లేదండి. ఆమె చెప్తున్నారు, ఈ పుస్తకం వినటం అన్నా చదవటం అన్నా కూడా ఒక ఎనర్జీస్లో ఉండాలి మాస్టర్స్. ఒకసారి కాదు, 2-3 సార్లు చదవాలి, 2-3 సార్లు వినాల్సిన అపురూపమైన జ్ఞానం అండి ఇది. అమృత తుల్యమైన విషయ విశేషాల సమ్మేళనమే అనస్తాషియా బుక్. మరి నేను విన్నవి, ఆ మేడం క్లాసులు ప్రతిదీ నేను ఫాలో అవుతున్నా. నేను విన్నవి మీతో నేను పంచుకుంటున్నాను. బట్ నేను ఈ బుక్ చదవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆమె ఏం చెప్తున్నారంటే, చదవండి, ఇంగ్లీషు బాగా రాకపోయినా, బాగా కఠినం ఉన్నది స్కిప్ చేయండి, చదవగలిగింది చదివి అర్థం చేసుకోండి అని. చాలా విషయాలు ఉన్నాయండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లీడింగ్ నుండి ఈ ప్లాంట్స్, సీడ్స్ అవి పెట్టటము, పెంచటం దగ్గర నుండి, ఒక చిన్న పిల్లల పెంపకం దగ్గర నుండి, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న టెక్నాలజీ నుండి ఆమె అనేక విషయాలు టచ్ చేసుకుంటూ విపులంగా మనము ఎలాగ ఉండాలి అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. నిజంగా ఈ పుస్తక ప్రపంచంలో ఎన్నో ముత్యాలు, ఆణిముత్యాలు ఉన్నాయి. ఒక మనిషిని ఇవన్నీ కూడా మార్చాయా అంటే, మార్చి ఉంటే ఈరోజు ఇన్ని బీభత్సాలు మానవాళి జీవితంలో జరిగి ఉండవు కదా. కానీ ఈ పుస్తకము మారుస్తుంది మాస్టర్స్. మనం సిద్ధంగా ఉంటే ఉండకపోయినా ఈ బుక్ యొక్క నాలెడ్జ్ విన్నా, అనస్థీషియా యొక్క లైట్, ఆమె యొక్క కాంతి, ఆ జ్ఞానం ద్వారా మన లోపలికి ప్రవహించి మార్పు తెచ్చే తీరుతుంది. సో అండి, మరి అందుకుని అందించటానికి మీరు సిద్ధమేనా? నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. Beautiful book. A Russian lady living in the forest, like a Tarzan. That lady was brought up by animals in the forest. Her name is Anastasia. Anybody has learned that? Anastasia. Now she is the greatest sensation in the whole world. Anastasia. She lives in forests. She plays with wolves. And at the night, in the cold, bears come and give her hug and give her warmth. And squirrels bring us food. She lives with the nature. And when she was a small baby, she once saw an eagle and wanted to fly in the air. Then one eagle came, picked up and given a big round and brought back her the back child. Can you imagine? Have you ever heard of this? And when this lady got a child, the same eagle again came and took the child for another ride in the sky. Imagine the scene. A big bird coming here, picking up a small baby and giving a big ride for 1 hour, 2 hours, then bringing the child back, baby back, and putting it in the soil, earth. One Russian entrepreneur, Vladimir Meager, he happened to meet her in the forest.
and she has told all her experiences, her wisdom to him. She said, you write about me. So there are 9 books available now in the market, in all the languages. First they have come in the Russian language, now they are available in all the languages. I want you to read. Why are you not reading? Read Anastasia books. The author is Vladimir Meagher.